ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంతకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము, అతిచారము, స్తంభనము, అస్తంగతత్వము, సమాగమము, రాశ్యంత గ్రహము, గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత స్యాత్ అని. అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది. ద్వితీయే శీఘ్రగో భవేత్ అని. సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది. రవేస్ తృతీయే సమత. సూర్యుడి నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది. గతిమంద చతుర్థకే అని 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది. పంచమే ప్యధవా షష్ఠే కించిద్ వక్రాచ వక్రగా. పంచమంలో కానివ్వండి, షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతుంది. అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి వక్ర గతిర్భవేత్ అని. సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు. నవమే దశమే భానోః ఖేటానాం కుటిలాగతి. సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము. ఏకాదశే ద్వాదశే చ శీఘ్రతర క్రమాత్. ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది. ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:33 వక్రగతిని పొందుతున్నాడు. ఆ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు
ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి, వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది? సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో, వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు. ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడా అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు. అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, రాశి మారట్లేదు. వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు. నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు. కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు. ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము, ఆ సంచార ఫలితము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చిద్దాం. ముందుగా మీనరాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు గురు వక్రగతిని పొందుతున్నాడు. ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత మనకు కలుగుతుంది. అంటే రాశి మార్పు లేదు, కంప్లీట్గా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. వక్రగతి సమయం లోపల కూడాను వృషభ రాశిలోనే ఉంటున్నాడు గనక తృతీయ స్థానము వక్రగతిని పొందినటువంటి సమయంలో కొంత ద్వితీయ స్థానం యొక్క ఫలితం కూడాను ఉంటుంది. అయితే మామూలుగా సంవత్సరం అంతా కూడాను తృతీయ స్థాన ఫలితము ఈ జాతకుని పైన ఉన్నప్పటికీ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ద్వితీయ స్థానం యొక్క ఫలితము కొంత ఉంటుంది. అంటే ఈ సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి వృత్తిలో పనివారితో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు మొత్తము సంవత్సరం అంతా ఉన్నాయి. అయితే ఈ సమయం లోపల కొంత మీకు వెసులుబాటు కనబడుతుంది. అంటే పనివారితో అనుకూలత మీకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వృత్తి లోపల మార్పుకై ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఈ సమయంలో మీకు మార్పు కలుగుతుంది, అనుకూలంగా మీకు మార్పు కలుగుతుంది. ఆ వృత్తి లోపల మీకు అనుకూలత ఉంటుంది. ఇక బంధువులతో కలహాలు పూర్వం ఉండినవి, కానీ ఈ సమయం లోపల కలహాలు, మనస్పర్ధలు దూరమవుతాయి. వారితో సహాయ సహకారాలను పొందుతారు. మంచి అనుకూలత ఉంది. ఇక శారీరక శ్రమ మట్టుకు పెరుగుతుంది. అంటే ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తద్వారా శారీరక శ్రమకు లోనవుతారు.
పనిలో నిమగ్నం కావడం మూలకంగా ముఖ్యమైన పనులపై మనస్సు నిలపకుండా రొటీన్గా పనులు చేస్తూ వెళ్తుంటారు. తద్వారా కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్వం ఉన్నటువంటి ఆటంకాలు మట్టుకు దూరమవుతాయి. అది ఒక శుభ సూచకం. రావలసినటువంటి డబ్బు ఈ పర్టికులర్ సమయం లోపల మీకు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, రాబడి స్థిరంగా ఉంటుంది. క్రమేపీ అంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు క్రమేపీ కొంత ఆదాయం కూడాను పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక స్నేహితులు బంధువులతో కొన్ని విషయాలలో మీరు వాళ్ళను వద్దనుకుంటారు. అది కూడాను ఈ సమయంలో శుభ సూచకమే. అనవసరంగా వాళ్ళ మాటలు గుడ్డిగా మీరు నమ్మి పనులు చేయడం మూలకంగా మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఈ సమయంలో మీకు కొంతవరకు తగ్గుతుంది. ఇక ఉద్యోగంలో మార్పులు బదిలీలు కనబడుతున్నాయి. అయితే మీకు అనుకూలతనే ఎక్కువగా ఉంది. విద్యార్థులకు కూడాను అనుకూలమైనటువంటి సమయము ఈ వక్రగతిని పొందినప్పుడు. గురు భగవానుడు విద్యార్థులకు మంచి చేస్తాడు. అనుకున్న సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం లోపల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంటుంది. అందరితో కూడాను మీరు సమన్వయంగా ఉంటారు. అధికారుల యొక్క అండదండలు ఉద్యోగస్తులకు ఈ సమయంలో బాగా లభిస్తాయి. ఇకపోతే పూర్వము ఉన్నటువంటి ఇబ్బందులు చాలా మట్టుకు ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల దూరం అవుతాయి. కనుక ఈ ఇంటర్వెల్, ఈ పర్టికులర్గా ఈ పీరియడ్ ఏదైతే ఉందో వక్రగతిని పొందినటువంటి సమయం అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 మీనరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహ బృహస్పతి. ఈ బృహస్పతి వక్రరీత్యా ద్వితీయ స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీకు కొంతవరకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. శుభం.